ఈ ప్రక్రియను నిష్ఠగా సాధన చేసే యోగి కర్మ నుంచి అంటే కార్యకరణ సమతౌల్యాల నియమబద్ధ శృంఖల నుంచి క్రమక్రమంగా విముక్తి పొందుతారు. అంటే కర్మ నుంచి అంటే మనం ప్రాపంచంగా చేసే కర్మ నుంచి విముక్తి పొందుతారని ఇక్కడ చెప్తున్నారు. విముక్తి పొందడం అంటే అన్ని పనులు చేయకుండా, కర్మలు చేయకుండా విముక్తి పొందడం అని కూడా కాదు. ఎన్ని చేసినా సరే ఆ కర్మల యొక్క ఫలితాలకి సంబంధించిన ఇబ్బందులు ఏది లేకుండా అలాంటి విముక్తి పొందుతారనమాట ఈ సాధనతో. యోగా అంటే చెడుగా జరిగే వాటి గురించి అనేక బాధలు పడతారు కదా, ఇక అది అంటూ ఉండకుండా కూడా విముక్తి పొందుతారని చెప్తున్నారు. యోగ సంబంధమైన కొన్ని ప్రాచీన నిషేధాల మూలంగా జనబాహుల్యం కోసం ఉద్దేశించిన పుస్తకంలో క్రియాయోగానికి పూర్తి వివరణ ఇవ్వకూడదు. నేను అసలైన యోగ ప్రక్రియను గురువుల ద్వారా నేర్చుకోవాలి.